నా ఊపిరి పార్ట్ 9. ఆదిత్య మధులను అలానే చూస్తూ ఉన్నారు సావిత్రమ్మ గారు. భగవంతుడా, ఇద్దరు ఇలానే సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని మనసులో ప్రార్థించారు. సావిత్రమ్మ గారు మధు వచ్చే ప్రమాదం గురించి మనసులో బాధ ఉన్నప్పటికీ ఎలాగైనా దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి అని నిర్ణయించుకొని దాని గురించి ఆలోచించటం మానేశారు. ఎందుకంటే ఆలోచించే కొద్దీ బాధ పెరుగుతూనే ఉంటుంది. దాని వలన మానసికంగా బలహీనం అవటం వలన వచ్చే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోలేమో అనేదే వాళ్ళ ఆలోచన. సావిత్రమ్మ గారిని ఇంటి దగ్గర, మధుని తన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి ఆదిత్య తన ఆఫీస్కు వెళ్ళిపోయాడు. మధు, ఏమిటి ఇవాళ ఆలస్యంగా వచ్చావు? నీకు తెలుసు కదా బిందు మ్యారేజ్కి ఎంతో టైం లేదు అని అన్నదే చిత్ర. కానీ నువ్వు ఆ వర్క్ చూడటం లేదా అన్నదే మధు. చూస్తున్నా, అలాగే మనం కూడా మ్యారేజ్ కు వెళ్ళాలి కదా. నువ్వు ఆదిత్య వాళ్ళ అమ్మమ్మతో చెప్పావా? అసలే వాళ్ళది తాపేశ్వరం అంట అని చిత్ర అనగానే మధు ఒక్కసారిగా డల్ అయిపోయింది. ఏమైందే అన్నది చిత్ర. మ్యారేజ్ అయ్యే వరకు మనం అక్కడే ఉండాలి కదా చిత్ర. అన్ని రోజులు ఆదిత్య లేకుండా ఉండటం అంటే చాలా కష్టం అన్న మధు మాటలకు చిత్ర ముసిముసిగా నవ్వుకున్నది. ఎందుకే నీకు నవ్వు వస్తున్నది? మా అన్నయ్య లేకుండా నువ్వు ఉంటావా? నేను కూడా అంతే. ఇప్పుడు ఇద్దరం ప్రేమతో ఒకటి అయ్యాం కాబట్టి చాలా కష్టం ఆయనకు దూరంగా ఉండటం అన్నదే మధు. మధు మాటలకు చిత్ర కళ్ళు చిన్నవి చేసి, ఏమన్నావు మధు? మళ్ళీ ఒకసారి చెప్పు అనటంతో అప్పుడు మధుకి గుర్తుకు వచ్చి, అవును చిత్ర, నిన్న మేము ఒకటయ్యాం, అది కూడా ప్రేమతో, కానీ మా మొదటి కలయికలా కాదు అని చిన్నగా బ్లష్ అవుతూ చెప్పింది. చిత్రాకి మొదట నమ్మకం కుదరకపోయినా మధు సిగ్గు, అలాగే ఆమె ముఖంలో సంతోషం చూసి మధు చెప్పింది నిజము అని అర్థమయ్యి, వావ్, కంగ్రాట్స్ మధు, ఎంత మంచి న్యూస్ చెప్పావో తెలుసా, రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అని సంతోషంగా అన్నది చిత్ర. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను చిత్ర. పెళ్లి తరువాత తన అర్ధాంగిగా తనలో ప్రేమగా ఒకటి అయినందుకు. ఒకవేళ నేను కన్సీవ్ అయినా కూడా వచ్చే బేబీ మా ప్రేమకు ప్రతిరూపంగా వస్తుంది, కానీ మా మధ్య చేదుగా మిగిలిన మొదటి కలయికకు గుర్తుగా కాదు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఒకవేళ మేము ఇలా ప్రేమతో ఒకటి కాకముందే నేను కన్సీవ్ అయితే ఆ బేబీని అబార్ట్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఆ బేబీ మా కళ్ళ ముందు ఉన్న ప్రతిసారి మా ఇద్దరికి ఆ చేదు సంఘటన గుర్తుకు వస్తుంది అని. కానీ ఇప్పుడు అలా కాదు. మా మధ్య వచ్చే బేబీ మా ప్రేమకు ప్రతిరూపం. ప్రేమగా ఆదిత్యలో సగభాగం అవుతానా? మా ప్రేమకు ప్రతిరూపాన్ని చూస్తానా అసలు అని అనుకునేదాన్ని. కానీ ఆ రోజు ఇంత త్వరగా వస్తుంది అని అస్సలు అనుకోలేదు అని సంతోషంతో వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది మధు. ఇంత హ్యాపీ మూమెంట్ లో దాని గురించి ఎందుకు మధు? ఇక కంప్లీట్ గా దాని గురించి మర్చిపో. నువ్వు బాధపడే కొద్దీ ఆదిత్య కూడా బాధపడతాడు కదా. అసలే ఆ విషయంలో మొత్తం తప్పు తన వైపే ఉంది అని ఆదిత్య ఆలోచన అని నీకు తెలుసు కదా అన్నది చిత్ర. నిన్న ఆదిత్య కూడా ఇదే చెప్పాడు. ఇంకోసారి దాని గురించి మా మధ్య చర్చ జరగకూడదు అని. చూసావా, అన్నా చెల్లెల ఆలోచనలు ఒకలాగే ఉన్నాయి అన్నది మధు. అచ్చా సరే, కాని ఇది చెప్పు, ఆదిత్య రొమాంటికా అన్నది చిత్ర. చాలా అని నిన్న ఆదిత్య చేసిన రొమాన్స్ అంతా గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుతూ చెప్పింది మధు. ఎప్పుడు ఇలానే నవ్వుతూ సంతోషంగా ఉండవే, ఎన్ని రోజులవుతుందో నీ స్వచ్ఛమైన నవ్వును చూసి అన్నది చిత్ర. ఆదిత్య నా పక్కన ఉంటే నేను ఎప్పుడూ సంతోషంగానే ఉంటాను చిత్ర అన్నది మధు. తెలుస్తుంది. అవును, మా ఆదిత్య అన్నయ్య పొద్దున్నే స్టార్ట్ చేశాడా? ఇవాళ లేటుగా వచ్చావు, మళ్ళీ ఆదిత్యయ్య డ్రాప్ చేశాడు నిన్ను అన్నది చిత్ర. గుడికి వెళ్ళాను చిత్ర, పెళ్లి తర్వాత తీసుకుని వస్తాను అని నానమ్మ అనుకుందట. సో వెళ్ళాం. నా లైఫ్ సెట్ అయింది చిత్ర. ఇక ఈ బిందు మ్యారేజ్ ఈవెంట్ తర్వాత ఆదిత్యకు వచ్చే ప్రమాదం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్యను కంటికి రెప్పలా కాపాడుకోవాలి అన్నది మధు. ఆదిత్యకి ఏమీ కాదు, నీ ప్రేమ తనకు ఊపిరి. నువ్వు అన్నట్టుగా ఈ మ్యారేజ్ తర్వాత ఆదిత్య ఫ్యామిలీ గురించి తెలుసుకుందాంలే అని చిత్ర మాట్లాడుతుండగానే మధుకి ఆదిత్య దగ్గర నుంచి కాల్ వచ్చింది. స్క్రీన్ పైన ఆదిత్య పేరును చూస్తున్న మధు ముఖంలో సంతోషం, సిగ్గు ఇలా మిక్స్డ్ ఎమోషన్స్ తో కలకల్లాడింది.
చిత్రాకి అర్థమయ్యి పక్కకు వెళ్లిపోయింది. మధు ఆదిత్యాల సంతోషాన్ని చరణ్కి చేరవేసే పనిలో పడింది చిత్ర. మధు కాల్ లిఫ్ట్ చేయటం ఆలస్యం అయ్యింది, ఏం చేస్తున్నావమ్మా అని అడిగాడు ఆదిత్య. ఆదిత్య మొదటిసారి మా అనటం అప్పుడు తనకు అర్థమయ్యింది ఆదిత్య మనసుకి తను ఎంతలా దగ్గరయ్యింది అని. నథింగ్ ఆదిత్య, నువ్వు అన్నది మధు. సీరియస్లీ ఐఎమ్ మిస్సింగ్ యూ వెరీ బ్యాడ్లీ అని ఆదిత్య ఒక రకమైన భావనతో చెప్పేసరికి మధు అందంగా నవ్వింది. ఇద్దరు కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నాక ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీ అయ్యారు. ఎంత వర్క్ లో ఉన్నా కూడా మిస్సింగ్ ఫీలింగ్ అనేది అలానే ఉండటంతో ఇద్దరు కలిసి లంచ్ కు బయటకు వెళ్లి ఇంటికి వచ్చారు. మధు, మార్నింగ్ నువ్వు దేవుణ్ణి ఏం కోరుకున్నావో చెప్పు అన్నాడు ఆదిత్య. ఆదిత్య అలా బయటకు చెప్తే మన కోరికలు నెరవేరవు అని చెప్పి ముందుకు వెళ్తూ ఉన్న మధు చేయి పట్టుకుని లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు ఆదిత్య. నిజం చెప్పు, మన బేబీ కోసమే కదా, నీకే కాదు నాకు కూడా మన బేబీని చూడాలి అని ఉన్నది. మన ప్రేమకు ప్రతిరూపంగా వచ్చి మన మధ్య ఉన్న ప్రేమని ఇంకా రెట్టింపు చేస్తుంది కదా అన్నాడు ఆదిత్య. అవును ఆదిత్య అంటూ ఆదిత్య కళ్ళల్లోనికి చూసింది మధు. అతని కళ్ళల్లో ఆమెకు ఏమి అర్థమైందో కాని సిగ్గుతో అతని ఎదపై వాలింది. ఆదిత్య చెయ్యి తన నడుమును తాకగానే ఆదిత్య ప్లీజ్ ఇప్పుడు వద్దు అన్నది మధు. నో అని నేను అన్నగా అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు ఆదిత్య. అతను చూపించే ప్రేమకి పూర్తిగా అతని మాయలో పడిన మధుని పూర్తిగా ఆక్రమించుకొని మరి ఒకసారి తన ప్రేమతో మధుని తనలో కలుపుకున్నాడు. సాయంత్రం ఫ్రెష్ అయి వచ్చిన మధు తన దగ్గరికి వస్తూ ఉన్న ఆదిత్యాన్ని చూస్తూ ఆదిత్య ప్లీజ్ అంటూ గారాలిపోయింది. ఏమైంది సడన్ గా అలా అయిపోతున్నావు అని పెదవి అంచున నవ్వు దాచుకుంటూ అడిగాడు ఆదిత్య కావాలి అనే. ఏమీ లేదు కానీ దూరంగా ఉండు ఆదిత్య అన్నదే మధు. ఇప్పుడు దగ్గరవుదాం అని రాలేదు కాని కాఫీ తీసుకుని రావా మధు నాకు అన్నాడు ఆదిత్య. అది చెప్పటానికి వచ్చాడా ఆదిత్య అంటూ కళ్ళు చిన్నవిగా చేసి ఆదిత్య వైపు చూస్తూ అనుకున్నది మధు. ఏమైంది మధు అన్నాడు ఆదిత్య. ఆహా ఏమీ లేదు ఆదిత్య, తీసుకుని వస్తాను అని నుదుటిన సింధూరం పెట్టుకుని ఆదిత్యకు కాఫీ తీసుకుని రావటం కోసం కిచెన్ లోనికి వెళ్ళింది మధు. నిజంగా వాళ్ళు ఒకటి అయ్యారా చిత్ర అని నమ్మలేక మళ్ళీ మళ్ళీ అడిగాడు చరణ్. అరే అవును చరణ్, ఎందుకు పదే పదే అడుగుతున్నావు అన్నది చిత్ర. సంతోషించవలసిన విషయం కదనే, అందుకనే అన్నిసార్లు అడుగుతున్నాను అన్నాడు చరణ్. హా అవునరా, ఇకపై మధు ఆదిత్యాల జీవితంలో అన్ని ఆనందాలే ఇక అన్నది చిత్ర. హా కానీ రాయేమిటే రా అని పిలుస్తున్నావు అన్నాడు చరణ్. బావవు కదా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా అన్నది చిత్ర. అయితే రా అంటావా, ఇకపై పిలుపు మార్చు, పెళ్ళయ్యాక కూడా అలా పిలిస్తే బాగోదు అన్నాడు చరణ్. ఎందుకు బాగోదు, బాగానే ఉంటుంది, నేను అలానే పిలుస్తాను అన్నది చిత్ర. పిలిస్తే నేను ఊరుకోనుగా అన్నాడు చరణ్. ఏం చేస్తావు అన్నది చిత్ర. నీతో పెళ్లి క్యాన్సిల్ చేసి పెళ్లి తర్వాత నాకు మర్యాదను ఇచ్చే అమ్మాయిని చేసుకుంటా అన్నాడు చరణ్. ఏంట్రా ఏమన్నావు, నన్ను కాదు అని వేరే అమ్మాయిని చేసుకుంటావా, నువ్వు చేసుకుంటా అనగానే నేను నిన్ను త్యాగం చేసేదాన్ని కాదు అని చరణ్ చొక్కా కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ అన్నది చిత్ర. నేను కూడా త్యాగం ఆశించే టైప్ కాదు కానీ ముందు నన్ను వదులు, ఏమిటే ఈ దబాయింపు అన్నాడు చరణ్. నా బావ నా ఇష్టం అని చొక్కా కాలర్ వదిలి చరణ్ని చుట్టేస్తూ అన్నదే చిత్ర. ఏంటయ్యా బ్రహ్మయ్య, నాకు ఎలాంటి పెళ్ళాన్నిచ్చావు, ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు నవ్వుతుందో దీనికి అర్థం కాదు అని చిత్ర చుట్టూ చేతులు బిగిస్తూ అన్నాడు చరణ్. ఆదిత్య నీకు ఒక విషయం చెప్పాలి అని ఆదిత్య చేతికి కాఫీ ఇస్తూ అన్నదే మధు. చెప్పు మధు అన్నాడు ఆదిత్య. నేను లేకుండా నువ్వు ఉండగలవా అని అతని పక్కన కూర్చుంటూ బెంగగా అడిగింది మధు. ఏమైందమ్మా అని లాలనగా అడిగాడు ఆదిత్య. నేను ఈవెంట్ పని మీద తాపేశ్వరం వెళ్తున్నాను, బహుశా వారం రోజులు అక్కడే ఉండవలసి వస్తుందేమో అని బాధగా అంటూ అతని భుజంపై తల వాల్చింది మధు. ఏంటి వారమా అని షాక్ అవుతూ మధుని తన నుంచి దూరం చేస్తూ అన్నాడు ఆదిత్య. హా అని కళ్ళతో చెప్పింది మధు. అవసరం లేదు, నువ్వు వెళ్ళకు, అన్ని రోజులు అంటే నా వల్ల కాదు, కావాలంటే చిత్రాన్ని వెళ్ళమని చెప్పు అన్నాడు ఆదిత్య. ఒక్కతే ఎలా చూసుకుంటుంది ఆదిత్య అన్నది మధు. అయితే నువ్వు వెళ్ళాలి అంటావు అంతేనా
అన్నాడు ఆదిత్య. తప్పదాదిత్య, నువ్వే కాదు నేను కూడా ఉండలేను అన్నదే మధు. ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేశాము, ఒకరినొకరు అర్థం చేసుకుని హ్యాపీగా ఉంటున్నాం, అప్పుడే దూరం అంటే ఎలా చెప్పు అన్నాడు ఆదిత్య. ఆదిత్య, నువ్వు కూడా ఇలా డల్ అయిపోతే నేను ఎలా ఉంటాను చెప్పు. అయినా ఆదిత్య, మనమేం శాశ్వతంగా దూరం అవటం లేదు కదా, కేవలం వారం రోజులు ఒకరికి ఒకరం దూరంగా ఉంటున్నాం అన్నదే మధు. నా స్వార్థం కోసం నీకు నచ్చినది దూరం చేయను మధు, ఎందుకంటే నాకు నీ సంతోషం ముఖ్యం. తప్పకుండా మిస్ అవుతాను. అండ్ ఈ దూరం మన బంధాన్ని ఇంకా బలంగా మార్చుతుంది. నువ్వు మాత్రం కేర్ఫుల్ గా ఉండాలి అన్నాడు ఆదిత్య. ఉంటానా ఆదిత్య, నా కోసం కాకపోయినా నీకోసం అయినా అన్నదే మధు. అని చిన్న చిరునవ్వు నవ్వే ఎప్పటి నుంచే మధు గురించి బాధపడుతున్నాడు ఆదిత్య. మధు గమనించినా కాని దాని గురించి ఇంకా మాట్లాడటం ఇష్టం లేక టాపిక్ కు డైవర్ట్ చేసింది. చరణ్, చిత్ర చిలిపి తగాదాలతో ఆదిత్య మధుల ప్రేమ అల్లరిలతో రోజులు గడిచాయి. ఆఫీసులో ఎంత బిజీగా ఉన్నా కానీ ఒకరి కోసం మరి ఒకరు సమయాన్ని త్యాగం చేసేవారు ఆదిత్య మధులు. ఆదిత్యకు వచ్చే ఆపద గురించి సావిత్రమ్మ గారి మనసులో బాధ, భయం ఉన్నప్పటికీ తనకి తాను ధైర్యం చెప్పుకునేవారు. మధుకి ఆదిత్య తల్లిదండ్రుల పేర్లు తెలిసాయి అన్న విషయం గుర్తు ఉన్నా కానీ ఆపదని కోరి తెచ్చుకోవటం ఎందుకు అని సైలెంట్ గా ఉంటూ ఉన్నది. అలా రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి మధు బిందు మ్యారేజ్ ఈవెంట్ కు సంబంధించిన వర్క్ కంప్లీట్ చేసేసరికి ఆలస్యం అయ్యింది. ఆలస్యం అవుతుంది అనే చిత్రాన్ని ముందే వెళ్ళమని చెప్పింది. వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యింది మధు. దారిలో కొంతమంది రౌడీలు ఒక అమ్మాయి వెంటపడ్డారు. ఆ అమ్మాయి పరిగెత్తుకు రావటం చూసిన మధు స్కూటీ ఆపేసింది. అది చూసిన ఆ అమ్మాయి ప్లీజ్ హెల్ప్ మీ అని ప్రాధేయపడింది. మీరు బిందు కదా అని స్కూటీ దిగుతూ అడిగింది మధు. అవును మధు గారు, నా మ్యారేజ్ ఈవెంట్ మీకే ఇచ్చాను కదా, గుర్తు ఉన్నదా అన్నది బిందు. గుర్తుకు వచ్చింది, కానీ ఇంత రాత్రి సమయంలో మీరు ఇక్కడ ఏమిటి అని మధు అనేలోపే ఆ రౌడీలు వాళ్ళ వైపు వేగంగా రావటం చూసి మధు బిందు చేతిని పట్టుకుని పరిగెత్తటం మొదలుపెట్టింది. అలా భయంతో పరిగెడుతూ ఉన్న మధు, బిందు కంగారులో ఒక కారుకి డాష్ ఇచ్చారు. మధు ఏమైంది అని కారు దిగుతూ కంగారుగా అడిగాడు ఆదిత్య. ఆదిత్య, రౌడీలు వెంటపడుతున్నారు అని ఆయాసపడుతూ చెప్పింది మధు. మీరు ఇద్దరు వెళ్లి కారులో కూర్చోండి అని కారు డోర్ ఓపెన్ చేస్తూ అన్నాడు ఆదిత్య. ఆదిత్య చెప్పినట్టుగా బిందు, మధు కారులో కూర్చున్నారు. ఆ రౌడీలు ఆదిత్య దగ్గరకు వచ్చి బాస్, ఇటువైపు ఎవరైనా వచ్చారా అని అడిగారు. ఎవరైనా అంటే అన్నాడు ఆదిత్య. ఇద్దరు అమ్మాయిలు అని అందులో ఒకడు అనగానే ఇంత రాత్రి సమయంలో అమ్మాయిలతో మీకేం పనిరా అని ఆ రౌడీని ఒక్కటి పీకుతూ అన్నాడు ఆదిత్య. వాళ్లలో ఒక వ్యక్తిని కొట్టేసరికి ఆ రౌడీలకు కోపం వచ్చి అందరూ ఒక్కసారిగా ఆదిత్య మీద దాడి చేయబోయారు. అది గమనించిన ఆదిత్య వెంటనే అలర్ట్ అయ్యి అందరినీ ఉతికి ఆరేశాడు. అందరినీ ఫినిష్ చేసి కారు డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్ లో కూర్చొని నీ ఫోన్ ఏమైంది మధు అని మధు వైపు చూస్తూ గట్టిగా అరిచాడు ఆదిత్య. రౌడీలను కోపంలో ఒక రేంజ్ లో కుట్టిన ఆదిత్యాన్ని చూసి మధుకి, బిందుకి భయం వేసింది. ఇప్పుడు అదే కోపంలో మధుపై అరిచిన ఆదిత్యాన్ని చూసి ఇద్దరికి భయం రెట్టింపయ్యింది. సమాధానం ఇవ్వకుండా ఆదిత్య వైపు అలానే చూశారు. మాట్లాడు మధు, నా సహనాన్ని పరీక్షించుకు అన్నాడు ఆదిత్య. స్విచ్ ఆఫ్ అయింది ఆదిత్య అని భయంగా సమాధానం చెప్పింది మధు. వాళ్ళ సంభాషణ అంతా విన్నాక, అలాగే ఆదిత్య కోపం, మధు భయం చూశాక అప్పుడు అర్థమయ్యింది బిందుకి వాళ్ళు భార్యాభర్తలు అని. చిత్ర రాలేదా ఇవాళ అన్నాడు ఆదిత్య. వచ్చింది అన్నదే మధు. మరి నీ ఫోన్ ఆఫ్ అయినప్పుడు చిత్ర మొబైల్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని తెలియదా మధు అని చిన్నగా అన్నాడు ఆదిత్య మధు భయం చూసి. ఆలస్యం అవుతుంది అని అనుకున్నా, కానీ ఇంతవరకు అని అస్సలు అనుకోలేదు ఆదిత్య అని ఏదో అలా కవర్ చేయాలి అని ట్రై చేసింది మధు. ఇక ట్రై చేయకు, సక్సెస్ అవ్వవు. అసలు నీకు వర్క్ లో పడి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఆలోచనే రాలేదు. అది ఒప్పుకోక ఎందుకు అబద్ధాలు చెప్తావు అన్నాడు ఆదిత్య. మధుకి మాటలు రాక ఇక దొంగ చూపులు చూసింది. మధు ప్రవర్తనకి లోపల నవ్వుకొని బిందు వైపు చూస్తూ, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావురా, ఆ రౌడీలు ఎందుకు నీ వెంట పడుతున్నారు అని ఆప్యాయంగా అడిగాడు ఆదిత్య.
అతని ఆప్యాయత నచ్చిన బిందు, అన్నయ్య త్వరలో నా పెళ్లి ఉన్నది, గోల్డ్ షాపింగ్ చేసి వస్తూ ఉంటే వీళ్ళు నా వెంట పడుతున్నారు అన్నది. బిందు అన్నయ్య అని పిలవగానే ఆదిత్య బిందు వైపే అభిమానంగా చూశాడు. అతనికి ఆ పిలుపు నచ్చింది. బిందు పిలుపు, ఆ పిలుపులోని అభిమానం ఆదిత్య హార్ట్ ని టచ్ చేసింది. పెళ్లి అంటున్నావు, మరి జాగ్రత్తగా ఉండాలి కదరా, ఇంత నైట్ వరకు షాపింగ్ చేయవలసిన అవసరం ఏమున్నది, నీతో ఎవరూ రాలేదా అన్నాడు ఆదిత్య. అన్నయ్య మాది ఇక్కడ కాదు, అందుకే నేను ఒక్కదాన్నే వెళ్ళాను షాపింగ్ కి అన్నదే బిందు. మరి ఎక్కడ ఉంటున్నావురా నువ్వు అన్నాడు ఆదిత్య. హాస్టల్లో అన్నయ్య అన్నదే బిందు. సరే అడ్రస్ చెప్పు, రా డ్రాప్ చేస్తాను అని ఆదిత్య కారు స్టార్ట్ చేస్తూ అడుగుతూ ఉంటే మధు మధ్యలో అయ్యో ఆదిత్య నా స్కూటీ అన్నది. ఆదిత్య ఒక లుక్ ఇవ్వగానే మధు సైలెంట్ అయిపోయింది. అదంతా చూస్తూ ఉన్న బిందుకి వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ నచ్చింది. మొదటిసారి ఆదిత్య కోపాన్ని చూస్తూ ఉన్న మధుకి ఆ కోపం నచ్చింది. ఆ కోపం కూడా తనపై ఒకలాంటి కేరింగ్ అని అర్థమయ్యి అతని కోపాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది, కానీ భయపడలేదు. అలాగే అనవసరంగా ఆ కోపం ఎందుకు అని వాదించలేదు. బిందుని కేర్ఫుల్ గా హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి ఆమె లోనికి వెళ్లే వరకు అక్కడే ఉండి ఆమె వెళ్ళాక కారు స్టార్ట్ చేశాడు ఆదిత్య. మధు అలానే వెనుక సీట్లో నుంచి ఆదిత్య పక్కకు వచ్చి అతని చేతిని గట్టిగా పట్టుకుని అతని భుజంపై తల ఆనించింది. నీ మీద నాకిప్పుడు ఎలాంటి కోపం లేదు, మెల్ట్ చేయాలి అని ట్రై చేయకు అన్నాడు ఆదిత్య. నేనేమి దానికోసం ఇలా నీ చేయి పట్టుకుని పడుకోలేదు అన్నదే మధు. మరి దేనికోసమో అన్నాడు ఆదిత్య. ఇన్ని రోజుల తర్వాత నీ కోపం చూసే అదృష్టం దక్కింది అంటే ఆదిత్య సక్సెస్ఫుల్ గా నీకు కోపం తెప్పించాను కదా, అందుకే ఈ ఆనందం అన్నది మధు. అంటే మధు నీ ఫోన్ ఆఫ్ అవ్వలేదు, నాకు కోపం తెప్పించడం కోసమే నువ్వు ఆఫ్ చేశావు అంతేనా అన్నాడు ఆదిత్య. నో ఆదిత్య, నా మొబైల్ నిజంగా ఆఫ్ అయింది, కావాలంటే చూడు అని ఆదిత్య నుంచి దూరం జరుగుతూ తన భుజానికి వేలాడుతూ ఉన్న స్లింగ్ బ్యాగ్ లో నుంచి మొబైల్ తీసి ఆదిత్యకు చూపిస్తూ అన్నది మధు. ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయకు మధు, నాకెంత భయం వేసిందో తెలుసా, నీతో టైం స్పెండ్ చేద్దాము అని వర్క్ అంతా ఫినిష్ చేసి నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు లేవు, కాల్ చేస్తే కనెక్ట్ అవ్వలేదు, కొంచెం సేపు వెయిట్ చేసి చిత్రకు కాల్ చేస్తే తాను చెప్పింది నైట్ అయింది కదా అని నేను వచ్చేశాను, కానీ నేను రావటమే మంచిదయ్యింది అన్నాడు ఆదిత్య. అవునాదిత్య, కానీ ఏమన్నా కొట్టావా అసలు ఆ రౌడీలని అని మధు ఇంకేదో మాట్లాడబోతూ ఉండగా ఆదిత్య తన వైపే చూడటం చూసి మాట ఆపేసింది. మనకు పిల్లలు పుట్టే వరకు మాత్రమే నువ్వు జాబ్ చేయాలి మధు, తర్వాత నువ్వు చేయవలసిన అవసరం లేదు, నీ విషయంలో నేను రిస్క్ తీసుకోలేను అన్నాడు ఆదిత్య. పిల్లలు ఏమిటి ఆదిత్య అన్న మధు మాటకి ఆదిత్య ఆశ్చర్యముగా కారు సడన్ బ్రేక్ వేశాడు. ఏమైంది ఆదిత్య అంటూ అయోమయంగా చూసింది మధు. ఆదిత్య వైపు ఎందుకు బ్రేక్ వేశాడో తెలియక. పిల్లలు ఏమిటి అని అలా అన్నావు ఏంటి మధు, నువ్వే అన్నావు కదా నా పిల్లలకి తల్లి అవ్వాలి అని ఉందని, అలాగే మన ప్రేమకు ప్రతిరూపం చూడాలి అని అన్నాడు ఆదిత్య. ఆదిత్య అన్నాను, కానీ ఎప్పుడు నీ లవ్ గురించి తెలియకముందు, కానీ నువ్వు ఒకరిని ప్రేమించాను అని చెప్పావు కదా అన్నది మధు. ఒకరిని ప్రేమిస్తే నీకు ఎలా దగ్గరవుతాను మధు అన్నాడు ఆదిత్య. అంటే నువ్వు ప్రేమించింది నన్నేనా అన్నది మధు. అది నీకు తెలియదా అంటూ కారు స్టార్ట్ చేశాడు ఆదిత్య. ఎలా తెలుస్తుంది, నువ్వు ఏమైనా నాకు చెప్పావా లేకపోతే ప్రపోజ్ చేశావా అన్నది మధు. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, అమ్మమ్మ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, నీకు తెలుసు కదా నేను లేకపోతే అమ్మమ్మ భోజనం చేయదు అని అని ఆదిత్య అనేసరికి మధు ఇక మాట్లాడలేదు. హాస్టల్కి చేరుకున్న బిందుకి తన ఫ్యామిలీ నుంచి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి హలో నానమ్మ అన్నది. అయ్యాయా నీ షాపింగ్లు అని సీరియస్ గా అన్నారు జగదాంబ గారు. జగదాంబ గారు ఎందుకు సీరియస్ గా ఉన్నారో అర్థం అయిన బిందు, నానమ్మ కాస్త తెల్లారని ఈ సమయంలో నేను ఒక్కదాన్నే మన ఇంటికి రాలేను కదా, రేపు వస్తాను అన్నది. ఏమిటో ఎల్లుండి పెళ్లి పెట్టుకుని రేపు ఇంటికి వచ్చే పెళ్లి కూతురుని నిన్నే చూస్తున్నానే, మా కాలంలో ఇలా లేదబ్బా, సంబంధం కుదిరింది అంటే అసలు కాలు బయట పెట్టేవారు కాదు అన్నారు జగదాంబ గారు. జగదాంబ గారు చాలా మంచివారు, అలాగే సపోర్టివ్ కూడా. పాతకాలం మనిషి అయినా కూడా ఆమె ఆలోచనలు అభిప్రాయాలు అస్సలు అలా ఉండవు. ఆవిడ గురించి తెలిసిన బిందు, నాన్న ఉన్నారా నానమ్మ
పక్కన అని అడిగింది. అర్థమైంది కదా, రేపు త్వరగా వచ్చేసాయి అని జగదాంబ గారు అనగానే అప్పుడు అర్థమైంది బిందుకి. నరేంద్ర ఫోన్ తీసుకుంటే ఇంతకంటే ఎక్కువ మాటలు అంటాడు, కూతురు అని చూడకుండా. అందుకే తన కొడుకుకి ఆ అవకాశం ఇవ్వకుండా జగదాంబ గారే కాల్ మాట్లాడారు అని. హా నానమ్మ, రేపు నీ ముందు ఉంటాను, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది బిందు. బిందు కాల్ కట్ చేయగానే నరేంద్ర రూమ్ లోనికి వెళ్లిపోయాడు. జగదాంబ గారు బిందుతో మాట్లాడే అంతవరకు పక్కనే ఉన్న నరేంద్రని చూసి యశోద గారు టెన్షన్ పడింది. ఎక్కడ ఫోన్ లాక్కొని బిందుతో మాట్లాడతాడో అని. కానీ జగదాంబ గారే వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడటంతో నరేంద్రకి అవకాశం రాలేదు. నరేంద్ర బిందుతో మాట్లాడకపోవటం చూసి అమ్మయ్య అనుకున్నారు యశోద గారు. యశోద గారి ఎక్స్ప్రెషన్స్ చూసి జగదాంబ గారు, ఏమిటే వాడు మాట్లాడతాడు అని టెన్షన్ పడ్డావా అన్నారు. అవునత్తయ్య, అది పని మీదనే విజయవాడలో ఉన్నా కానీ మీ అబ్బాయి వేరేలా అర్థం చేసుకుని అనరాని మాటలు అంటే అది తట్టుకోలేదు. పెళ్లి అన్న సంతోషం కూడా ఉండకపోవు నా కూతురికి అన్నారు యశోద గారు. నాకు తెలిసే, అందుకే వాడికి ఆ అవకాశం ఇవ్వకుండా నేనే అలా మాట్లాడాను అన్నారు జగదాంబ గారు. కానీ ఏమిటత్తయ్య, ఎలా ఉన్నాడు మీ అబ్బాయి? ప్రేమించడం పెద్ద తప్పు కాదు కదా. బిందు ఒకవేళ అలా చేసినా కానీ మనల్ని నొప్పించకుండా పెళ్లి చేసుకుంటుంది అన్నారు యశోద గారు. రక్తం అయితే పంచాను కానీ నా ఆలోచనను అయితే పంచలేదు కదనే. వాడు ఎందుకు అలా తయారయ్యాడో ఏమిటో. వాడి మూర్ఖత్వం అలాగే స్వార్థం వలన నా చిన్న కొడుకు నాకు అలాగే ఈ ఇంటికి దూరం అయ్యాడు. బిందుని శ్రావ్యాన్ని చూసినప్పుడల్లా ఇప్పుడు నా చిన్న కొడుకు ఉంటే వాడికి కూడా ఈ వయసు పిల్లలు ఉండేవారు అని అనిపిస్తూ ఉన్నది. అన్నింటికంటే ముఖ్యంగా వారసుడు లేడు అనే బాధ. ఏమో, వీడికి 2 అమ్మాయిలు పుట్టినట్టే నా చిన్న కొడుకు ఉండి ఉంటే వాడికి 2 అబ్బాయిలు పుట్టేవారేమో కదా. అప్పుడు నా వంశం నా కొడుకులతో ఆగిపోయేది కాదు. నా భర్త పోయాకనే నాకు చిన్న కొడుకు పుట్టాడే. వాడిలోనే ఆయన్ను చూసుకుంటూ వీళ్ళ 2ని పెంచాను. కానీ నా పెద్ద కొడుకు వలన నా చిన్న కొడుకు నాకు దూరం అయ్యాడు అంటూ బాధపడ్డారు జగదాంబ గారు. అత్తయ్య, బాధపడకండి. నరేంద్ర గురించి ఆలోచించే కదా మనం సురేంద్రకి సహాయం చేసింది అన్నారు యశోద గారు. అవునే, కాదు అనను. కానీ ఇప్పుడు వాడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలియదు. వాడి పిల్లల గురించి తెలియదు. వాడి జీవితంలో జరగవలసిన సంతోషాలు ఏవి నా చేతుల మీద జరగలేదు. కొంచెమైనా ఆ బాధ ఉంటుంది కదనే అన్నారు జగదాంబ గారు. సురేంద్రకి కూడా ఉంటుంది అత్తయ్య, కానీ మీ పెద్ద కొడుకు గురించి ఆలోచించి ఇక్కడకు రావటం లేదేమో అన్నారు యశోద గారు. నాకు కూడా అదే అనిపిస్తున్నది. వాడి గురించి మనకు తెలిసినా బాగుండేది. ఏదో ఒకటి చెప్పి వాడిని చూడటానికి వెళ్లేదాన్ని అన్నారు జగదాంబ గారు. బాధపడకండి అత్తయ్య. సురేంద్ర అలాగే అతని భార్య పిల్లలు ఈ కుటుంబంలోనికి ఎప్పుడో ఒకరోజు తప్పకుండా వస్తారు. ముఖ్యంగా పిల్లలు. వాళ్ళు మన రక్తం అత్తయ్య. ఎక్కువ రోజులు దూరంగా ఉండలేరు అన్నారు యశోద గారు. వెళ్ళి పడుకోవేయక, రేపటి నుంచి పెళ్లి పనులు మొదలేగా అని జగదాంబ గారు అనటంతో యశోద గారు సరే అని చెప్పి తన రూమ్ వైపు అడుగులు వేశారు. నిద్ర పట్టక జగదాంబ గారి దగ్గరకు వచ్చి పడుకుందాము అని అనుకొని తన రూమ్ దాటి బయటకు వచ్చిన శ్రావ్య వీళ్ళ 2 మాటలు విని, అంటే మాకు బాబాయ్ ఉన్నాడు, మరెందుకు మాకు ఇన్ని రోజులు చెప్పలేదు? డాడీకి భయపడి చెప్పలేదేమో. మనం కూడా డాడీని అడగకపోవటమే మంచిది. ఇంతకీ మా డాడీ వలన మా బాబాయి దూరం అవటం ఏమిటి? అంటే మా డాడీ మంచివారు కారా? నానమ్మ అమ్మమ్మ మాటలు వింటూ ఉంటే నాకు అదే అనిపిస్తూ ఉన్నది. మా డాడీ వల్లనే నాన్నమ్మకి అంత బాధ అని. అలాగే మాకు తమ్ముడు చెల్లో ఉండేది. ఊహించుకుంటే ఇంత బాగా అనిపిస్తుంది. ఇంకా నిజంగా ఉంటే ఎంత బాగుండేదో. దేవుడా, మా బాబాయి ఎక్కడ ఉన్నా కూడా త్వరగా మా దగ్గరకు వచ్చేలా చూడు స్వామి అని అనుకుని రూమ్లోనికి వెళ్ళింది. వారసుడు లేడు అని అత్తయ్య చాలా బాధపడుతూ ఉన్నది. సురేంద్రకి అబ్బాయి పుడితే ఈ ఇంటికి వారసుడు ఉన్నట్టే. లేకపోతే అత్తయ్య అన్నట్టు ఈ తరంలోనే మా వంశం ఆగిపోతుంది. బహుశా నాకు మొదటి కాన్పు అబ్బాయి ఏమో. ఈయనే ఇప్పుడే మనకు పిల్లలు వద్దు అని అబార్షన్ చేయించాడు. తర్వాత బిందు పుట్టింది. కానీ ఆ అబార్షన్ జరగకపోతే నాకు కొడుకు ఈ ఇంటికి వారసుడు ఉండేవాడేమో అని అనుకుంటూ బాధపడ్డారు యశోద గారు.
అలాగే ఇక్కడ యశోద గారితో పాటు పక్క రూమ్ లో ఉన్న జగదాంబ గారు కూడా ఇలానే ఆలోచిస్తూ బాధపడ్డారు. రౌడీల నుంచి తనను కాపాడిన ఆదిత్యానే తలుచుకుంటూ ఉన్నది బిందు. నిజంగా నాకు కూడా ఒక అన్నయ్య ఉంటే అలానే ఉండేవారేమో. అలాగే ఇక్కడ నన్ను రౌడీల నుంచి కాపాడినట్లు ఇంట్లో నాన్న నుంచి కూడా నన్ను కాపాడేవాడు. అక్క చెల్లెళ్ళకి అన్నయ్య ఉంటే అదో ధైర్యం. అమ్మ నాన్నకి చెప్పుకోలేని విషయాలు అన్నీ అన్నయ్యకు చెప్పుకోవచ్చు. కానీ ఏం చేస్తాం, నాకు అన్నయ్య లేడు. ఇందాక అన్నయ్య ఎంత ఆప్యాయంగా మాట్లాడాడు. అసలు ఆ ఆప్యాయత నిజంగా నా మనసును టచ్ చేసింది. నాకు అన్నయ్య లేకపోతేనే దేవుడు ఇచ్చిన ఈ అన్నయ్యనే నా అన్నయ్య అనుకుంటాను. శ్రావ్యకు చెప్పాలి, ఎంత సంతోషిస్తుందో అసలు. మరి మా అన్నయ్య నా పెళ్లిలో ఉండాలి కదా. దేవుడా, రేపు అన్నయ్య కనిపించేలా చేయి స్వామి, నా పెళ్లికి ఇన్వైట్ చేస్తాను అని అనుకున్నదే బిందు. ఇంటికి వచ్చిన మధు, ఆదిత్య సావిత్రమ్మ గారితో కలిసి డిన్నర్ చేసి రూంలోనికి వచ్చారు. మధు రూంలోనికి రాగానే బిందు పెళ్లి పని మీద తాపేశ్వరంకి వెళ్లడానికి లగేజ్ ప్యాక్ చేసుకునే పనిలో పడింది. అది చూసి ఆదిత్య నొసలు చుట్లించి, ఏమిటి హనీమూన్ ప్లాన్ చేస్తున్నావా అని అల్లరిగా అన్నాడు. అలా అయితే ఇద్దరివి ప్యాక్ చేశాను కదా ఆదిత్య అన్నది మధు. అంటే నా మీద అలిగి పుట్టింటికి వెళ్తున్నావా అన్నాడు ఆదిత్య. కాదు అన్నదే మధు. మరి అన్నాడు ఆదిత్య. చెప్పాను కదా ఆదిత్య, బిజినెస్ వర్క్ అని అన్నదే మధు. ఆ మాట వినగానే ఆదిత్య డల్ గా హో అవును కదా అని అన్నాడు. ఆదిత్య మాటల్లో బాధ గమనించిన మధు తనలో తాను నవ్వుకుంటూ, ఎందుకంత బాధ అన్నది. అంటే నీ ఉద్దేశం అన్నాడు ఆదిత్య. అంటే నేను తమరి ప్రేయసి కాదు కదా అన్నదే మధు. కాని భార్యవు కదా అన్నాడు ఆదిత్య. ఆదిత్య ఒక్కసారి ప్రపోజ్ చేయవచ్చు కదా అని లగేజ్ ప్యాకింగ్ కంప్లీట్ అవటంతో అతని పక్కన చేరుతూ అన్నదే మధు. ప్రపోజ్ చేస్తేనే ప్రేమ ఉన్నట్ట అన్నాడు ఆదిత్య. కాదు అనుకో, కానీ వినాలి అని ఉంటుంది కదా అన్నదే మధు. నాకు కూడా అలానే ఉంటుంది కదా మధు అన్నాడు ఆదిత్య. అయితే మీ ప్రేమ కథ చెప్పండి, నన్ను ఎక్కడ ఎప్పుడు చూసి ప్రేమించారు అన్నదే మధు. కన్ఫర్మ్ అయ్యిందా నేను ప్రేమించింది నిన్నే అని అన్నాడు ఆదిత్య. ఎప్పుడో ఆదిత్య, అందుకే కదా ప్రేమగా నీలో కలిసిపోయాను అని అతని ఎదపై తలపెట్టి అతన్ని చుట్టేస్తూ చెప్పింది మధు. థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు అన్నాడు ఆదిత్య. చెప్పాల్సింది మాత్రం చెప్పకు అన్నదే మధు. నువ్వు చెప్పవచ్చు కదా అన్నాడు ఆదిత్య. మధు నుంచి సమాధానం లేకపోవటంతో మధు వైపు చూశాడు. మధు ఏదో ఆలోచనల్లో ఉండటం చూసి, మధు ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు ఆదిత్య. ఆదిత్య, నాకు ఇప్పుడు నీ బాధ పూర్తిగా అర్థమవుతున్నది. ప్రేమించిన అమ్మాయితో అలా పెళ్లి కాకముందే శారీరకంగా ఒకటి అయినందుకు, అలాంటి పరిస్థితి వచ్చినందుకు నువ్వు ఎంతలా విలవిల్లాడిపోయావో నాకు ఇప్పుడే అర్థమవుతున్నది. నీ ప్రేమను తెలియచేయకముందే అలా అవటం అంటే ఇంకా దానికే నిన్ను నువ్వు తప్పు పట్టుకుని చాలా బాధపడ్డావు. నీ బాధని కళ్ళారా చూసిన దాన్ని, కానీ నీకు ఏమీ చెప్పని పరిస్థితి అనుకునే సారీ ఆదిత్య అని అతని మనసుతో ఆడుకున్నందుకు బాధగా అనిపించి చెప్పింది మధు. కారులో ఇందాక అలా మాట్లాడినందుకు సారీ చెప్తుందేమో అని ఆదిత్య అనుకుని, దానికి సారీ ఏమిటి మధు, మన మధ్య సారీలు ఉండకూడదు, అలా చెప్పుకునే పరిస్థితి రాకూడదు అన్నాడు ఆదిత్య. ఆదిత్య, రేపు నువ్వు కూడా నాతో రావచ్చుగా అని తల ఎత్తి అతని కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అడిగింది మధు. అదేం మీ ఫ్రెండ్ పెళ్లి కాదు, అలాగే నా ఫ్రెండ్ పెళ్లి కూడా కాదు, నాకు ఇన్విటేషన్ లేకుండా రావటానికి అన్నాడు ఆదిత్య. కాని ఆదిత్య, మరి నిన్ను చూడకుండా అన్ని రోజులు అంటే కష్టం కదా అన్నది మధు. అప్పటి నుండి ప్రపోజ్ చేయమని లేకపోతే నా ప్రేమ కథ చెప్పమని అడుగుతున్నావు కదా, అవేవి చెప్పను, కాని నువ్వంటే నాకు ఎంత ప్రేమ ఉందో చూపిస్తాను అంటూ మధు మీదకు ఒదిగిపోయాడు ఆదిత్య. మధు తన అంగీకారం తెలపటంతో మెల్లిగా మధుని అల్లుకొని ఇరువురు కూడా పోటీ పడుతూ మరీ తమ ప్రేమని చూపించుకున్నారు. ఇంకో 2 గంటల్లో తెల్లవారుతుంది అనగా అలసిన శరీరాలతో నిద్రలోనికి జారుకున్నారు. మంచి నిద్రలో ఉన్న చరణ్ ని కాల్ చేసి మరీ డిస్టర్బ్ చేసింది చిత్ర. సమయం ఏమిటి అని చూడకుండా, ఎప్పుడూ లేనిది ఈ సమయంలో చిత్ర నుంచి కాల్ వచ్చేసరికి చరణ్ కి దెబ్బకి నిద్రమత్తు ఎగిరిపోయి కాల్ ఆన్సర్ చేసి, ఏమైంది, అంతా ఓకే కదా అని కంగారుగా అడిగాడు. చరణ్ గొంతులో కంగారుని, అతని మాటల్లో బాధని గమనించకుండా, రేయ్
నాకు నిద్ర పట్టి చావటం లేదురా అని దాదాపుగా అరిచింది చిత్ర. ఏమైందో అని భయపడ్డ చరణ్కి చిత్ర అరుపుతో కూడిన సమాధానం విని చిర్రెత్తుకుని వచ్చి, మైండ్ గాని దొబ్బిందా నీకు? టైం కాని టైంలో కాల్ చేసేసరికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని చిత్ర కంటే రెట్టింపుగా అరిచాడు చరణ్. అరే, నాలో ఉన్న ఫీలింగ్ ని చెప్పటానికి కూడా సమయం చూసుకోవాలా అని దబాయించింది చిత్ర రివర్స్గా. హుష్, దీనికి మామూలుగా లేదు అని మనసులో అనుకుని, ఎందుకు నిద్ర వచ్చి చావట్లేదా నీకు అన్నాడు చరణ్. నీ వల్లనే అన్నది చిత్ర. నేనేం చేశానే అన్నాడు చరణ్. రేపటి నుంచి నిన్ను చూడను కదరా, కనీసం వారం రోజుల పాటు. ఆ ఆందోళనతోనే నాకు నిద్ర రావటం లేదు అన్నది చిత్ర. అది చెప్పడానికి ఇదా టైము అని తలకొట్టుకుని, కెరీర్ ఇంపార్టెంట్ చిత్ర, ఎంతో కష్టపడి మీరు ఈవెంట్ నడుపుతున్నారు కదా, ఎప్పుడు దాన్ని అలా నెగ్లెక్ట్ చేయటం కరెక్ట్ కాదు. అంతలా అయితే వారం రోజులు అక్కడ ఉండకుండా మ్యారేజ్ అవగానే విజయవాడకు వచ్చేసాయి. మధు చూసుకుంటుంది రిమైనింగ్ వర్క్ అన్నాడు చరణ్. రేయ్, అదే నాకు వదిలేస్తుందేమో వర్క్ అంతా అని భయంగా ఉన్నది. ఎందుకంటే మధు ఇప్పుడు సింగిల్ కాదు, మ్యారేజ్ అయింది. అందులోనూ వాళ్ళు ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేసి హ్యాపీగా ఉంటున్నారు. మధుకి ఆదిత్య అంటే పిచ్చి. ఆ పిచ్చితో నన్నే ఆ వారం రోజులు అక్కడ ఉంచేస్తుందేమో అన్నది చిత్ర. మరి ఎలా? ఆదిత్య సార్ నాకు లీవ్ ఇస్తాడో ఎవడో అన్నాడు చరణ్. నీ సారేంటిరా బావా అనకుండా? అలాగే నీకు నాతో రావాలి అని ఉంటే చెప్పు, ఆదిత్యతో నేను మాట్లాడతాను. ఆదిత్య కూడా ప్రేమికుడే కాబట్టి నా బాధను అర్థం చేసుకుని నిన్ను నాతో పంపిస్తాడు అన్నది చిత్ర. పెట్టిందిగా ఇది ఫిట్టింగు. రావాలి అని ఉంటే అంట, లేదు అంటే ఆ పెళ్ళేమో కాని నా పెళ్లి చేస్తుంది ఇది. దీనికి ఏం చెప్పాలి అని మనసులో అనుకుని, ఇప్పుడు నేను నీతో ఉంటే నీ ధ్యాస అంతా వర్క్ మీద ఉండదే, నా మీదనే ఉంటుంది. అసలే అమ్మాయి పెళ్లి అంటున్నావు, ఏమైనా పొరపాటు జరిగితే అబ్బాయి వాళ్ళ కుటుంబం నుంచి మాటలు పడవలసి వస్తుంది. అప్పుడు మీ బిజినెసే దెబ్బతింటుంది అని తాను వెళ్లకుండా ఉండటానికి ఇలా చెప్పాడు చరణ్. నువ్వు ఎస్కేప్ అవ్వాలి అని చూడకు. నువ్వు నా పక్కన ఉంటే నాకు ఉత్సాహంగా ఉంటుంది. ఆ ఉత్సాహంతో రెట్టింపు వేగంతో నా వర్క్ కంప్లీట్ చేస్తాను, ఎలాంటి మిస్టేకు లేకుండా. నువ్వు వస్తావా రావా అది చెప్పు చాలు. లీవ్ అనే సాకు కూడా పెట్టుకోకు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఆదిత్య. ఇలా నా కోసం అని నువ్వు అంటే చాలు. మొత్తం విషయం వివరించకపోయినా కూడా ఎన్ని డేస్ లీవ్స్ కావాలి అంటే అన్ని డేస్ ఇస్తాడు అన్నది చిత్ర. నేను రాకపోతే నన్ను చంపేసేలా ఉన్నావు కదే రాక్షసి అన్నాడు చరణ్. అవును, నిన్ను చంపి నేను కూడా చస్తా అన్నది చిత్ర. మార్నింగ్ కల్లా నీకు గుడ్ న్యూస్ చెప్తాను, సరేనా? ఇక ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుకో. నిద్ర లేకపోతే ఎంత పక్కన నేను ఉన్నా కానీ నీకు అస్సలు ఉత్సాహం అంటూ ఏమీ ఉండదు అన్నాడు చరణ్. నువ్వు మాట ఇచ్చాక కూడా ఇంకా ఎందుకు పడుకోకుండా ఉంటాను చరణ్. గుడ్ నైట్. అలాగే మార్నింగ్ నీ కాల్ నాకు వేకప్ కాల్ విత్ గుడ్ న్యూస్ అవ్వాలి, సరేనా అని చరణ్ సమాధానం వినకుండా కాల్ కట్ చేసింది చిత్ర. అది చూసి, ఇది పెళ్లికి ముందే రాజమాత శివగామిలా ఫీల్ అయిపోయి నాకే ఆర్డర్స్ వేస్తుందిగా, లాభం లేదిక. ఇంట్లో వాళ్ళతో మాట్లాడి త్వరగా దీన్ని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఇలానే సమయం అంటూ ఏమీ చూడకుండా నా తలకాయ తింటుంది అని అనుకున్నాడు చరణ్. మధు మీద నుంచి పక్కకు అయితే ఒరిగాడు కానీ నిద్ర మాత్రం పోవటం లేదు ఆదిత్య. కారణం, తెల్లారితే మధు తనని వదిలి వారం రోజుల పాటు బిజినెస్ పని మీద తాపేశ్వరంకు వెళ్తుంది అని. తనని విడిచి అన్ని రోజులు ఉండాలా అనే బాధతో ఆదిత్యకి నిద్ర కూడా పట్టడం లేదు. మధు అటువైపు తిరిగి ఉండటం వలన అలసిపోయి హాయిగా పడుకున్నది అని అనుకున్నాడు. కాని మధు కూడా అదే విషయంలో బాధపడుతుంది అని ఆదిత్యకు తెలియదు. ఇటువైపు తిరిగిన మధుకి కూడా ఆదిత్య బాధ తెలియదు. ఆ కొంచెం సమయంలో కూడా ఆ ఎడబాటుని భరించలేక మధు వైపు తిరిగి మధు నడుముపై చెయ్యి వేసి పడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆదిత్య. ఆదిత్య ఇలా చెయ్యి వేయగానే అలా మధు వెనక్కు తిరిగి ఆదిత్య వైపు చూస్తూ, ఆదిత్య, ఇంకా పడుకోలేదా నువ్వు అన్నది. నాకు నిద్ర పట్టడం లేదు. నువ్వు ఎందుకు పడుకోలేదమ్మా? ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టానా ఏమైనా అన్నాడు ఆదిత్య. ఛ, లేదు ఆదిత్య, నీకెందుకు నిద్ర పట్టడం లేదో నాకు కూడా అందుకే పట్టడం లేదు అన్నది మధు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు ఆదిత్య. నువ్వు కూడా రావచ్చు కదా ఆదిత్య అన్నది మధు. నాకు అక్కడ ఎవరు తెలుసు చెప్పు మధు, నీకంటే చిత్ర తోడుగా ఉంటుంది. అలాగే మీ ఇద్దరికి వర్క్ తోనే సమయం గడిచిపోతుంది కదా అన్నాడు ఆదిత్య. చరణ్ అన్నయ్య వస్తే
వస్తావా ఆదిత్య అన్నది మధు. "హ్మ్, కానీ నాకు ముందెందుకు చెప్పలేదు వస్తున్నాడు అని అన్నాడు ఆదిత్య. అసలు వస్తే కదా చెప్పటానికి, కానీ చిత్ర మాత్రం అన్నయ్యను చూడకుండా అన్ని రోజులు అస్సలు ఉండదు. ఎలా అయినా సరే అన్నయ్యను తనతో వచ్చేలా చేస్తుంది. అప్పుడు నీకు కూడా అన్నయ్య తోడుగా ఉంటాడు. నువ్వు కూడా వచ్చేసే. వారం రోజులు అంటే నిన్ను చూడకుండా నువ్వు లేకుండా ఉండటం కష్టం ఆదిత్య అన్నది మధు. చరణ్ వస్తే నేను వస్తాను మధు, సరేనా అన్నాడు ఆదిత్య. అయితే నీ లగేజ్ ప్యాక్ చేయనా అని సంతోషంగా లేచి కూర్చుంటూ అన్నది మధు. ఫస్ట్ కన్ఫర్మ్ అవని మధు, లగేజ్ ఏముంది 10 నిమిషాల్లో సర్దొచ్చు అన్నాడు ఆదిత్య. నాకు ఇప్పుడు నువ్వు వస్తున్నావు అన్న సంతోషంలో కూడా నిద్ర పట్టదు ఆదిత్య అన్నది మధు. అయితే మళ్ళీ ఒక రౌండ్ వేయవలసిందే అన్నాడు ఆదిత్య. ఏమిటి మళ్ళీనా అన్నది మధు. ఏ వద్దా అని చిలిపిగా అడిగాడు ఆదిత్య. పైకి ఎంత ఇన్నోసెంట్ గా కనిపిస్తావు ఆదిత్య నువ్వు, కానీ చాలా రొమాంటిక్. ఎంతలా అంటే నీలో రొమాన్స్ ని నేను అస్సలు తట్టుకోలేకపోతున్నా అన్నది మధు. అయితే నీకు నా రొమాన్స్ అలవాటు అయ్యేంత వరకు డైలీ ఈ ప్రోగ్రాం మన షెడ్యూల్లో ఉంటుంది అని మధు చేయి పట్టి లాగి తన మీదకు వాలాడు ఆదిత్య. మధు సంతోషంగా అతని చుట్టూ చేతులు వేయటంతో వాళ్ళ ప్రేమకు హద్దులు లేకుండా అయ్యింది. ఆ హద్దులు లేని ప్రేమలో వాళ్ళకి సూర్యుడు వచ్చిన సంగతి కూడా తెలియనే లేదు. చిత్ర వేకప్ కాల్ విత్ గుడ్ న్యూస్ అని ఆర్డర్ వేయటంతో చరణ్ లేచి ఆదిత్యకు కాల్ చేశాడు. చరణ్ కాల్ ఆదిత్య మధులను డిస్టర్బ్ చేయటంతో వాళ్ళ ప్రేమకు కాస్త బ్రేక్ పడింది. ఆదిత్య కాల్ లిఫ్ట్ చేసి చెప్పు చరణ్ అన్నాడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు చరణ్. ఆఫీసులో ఉన్నామా చరణ్, మనమేమైనా ఇలా ఫార్మాలిటీస్ ఎందుకు చెప్పు అన్నాడు ఆదిత్య. సార్ మీతో మాట్లాడాలి, పార్కుకి వస్తారా అన్నాడు చరణ్. బావా అని పిలువు వస్తాను అని ఆదిత్య అనగానే చరణ్ కొంచెం ఇబ్బంది పడ్డాడు. మొన్నటి వరకు సార్ అని పిలిచిన మనిషిని బావా అని పిలవాలి అంటే చరణ్కి ఏదోలా ఉంది. ఏమిటి చరణ్ పిలవటం లేదు అంటే నాతో అంత ఇంపార్టెంట్ వర్క్ ఏమీ లేదన్నమాట అన్నాడు ఆదిత్య. ఆహా కాదు బావా, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నది మీతో, చాలా అంటే చాలా అని స్పీడ్గా అన్నాడు చరణ్. ఎక్కడ ఆదిత్య కాల్ కట్ చేస్తాడేమో అన్న భయంతో సరే వస్తున్నా చరణ్ అని చెప్పి కాల్ కట్ చేసి పక్కకు చూసేసరికి మధు హాయిగా నిద్రపోవటం చూసి అలానే బ్లాంకెట్ నిండుగా కప్పి లవ్ యూ మధు అని ఆమె నుదుటి మీద చిరుముద్దు అద్ది లేచి జాగింగ్ డ్రెస్ వేసుకుని పార్కుకు వెళ్ళాడు ఆదిత్య. చరణ్ ఇంకా రాకపోవటంతో జాగింగ్ చేసే ఓపిక లేకపోవటంతో అలానే బెంచ్ పై కూర్చొని చరణ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆదిత్య. కొన్ని నిమిషాల తర్వాత వస్తూ ఉన్న చరణ్ ని అలాగే అతని ఫేసులో కంగారుని చూసి చిత్ర ఏదో పెద్ద ఆర్డర్ వేసినట్టుందిగా నా బావమరిదికి అంటూ లోపల నవ్వుకున్నాడు ఆదిత్య. చరణ్ వచ్చి ఆదిత్యాన్ని విష్ చేయగానే చరణ్ నువ్వెందుకు ఇంత అర్జెంటుగా రమ్మన్నావో నాకు తెలుసు, అక్కడ మీ చెల్లి కూడా నన్ను అడుగుతుంది, తనతో పాటు రావచ్చుగా అని. సో నాకిప్పుడు నువ్వు తోడుగా ఉంటావు కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు, మనం కూడా వాళ్ళతో కలిసి తాపేశ్వరం వెళదాం అన్నాడు ఆదిత్య. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.